హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోస్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా డైనింగ్ ఏరియా చూపిద్దాం అనుకుంటున్నా. లెట్స్ స్టార్ట్. ఇది కన్సోల్ టేబుల్. మా ఇంటి థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాం. మా ఇంట్లో మ్యాక్సిమం వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉంటుంది. దీనికోసం కూడా అలానే ఉండాలని చెప్పి బాగా సెర్చ్ చేసినాం. లాస్ట్కి వుడెన్ స్ట్రీట్లో దొరికింది. కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉండాలని చెప్పేసి ఇలా వుడెన్ కార్వింగ్ ముందు తీసుకున్నాం. ఈ మిర్రర్ మేము ఐకియాలో తీసుకున్నాం. కన్సోల్ టేబుల్ విడ్త్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ మిర్రర్ని చూస్ చేసుకున్నాం. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఈ మిర్రర్ ఏ హైట్లో ఉండాలి, కన్సోల్ టేబుల్ నుంచి ఏ హైట్లో ఉండాలి, ఇవన్నీ డైమెన్షన్స్ చూసుకొని ఫిట్ చేయించుకున్నాం. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది మట్టిలో పెరుగుతుంది, వాటర్లో కూడా పెరుగుతుంది. మేమైతే జాడీలో వాటర్ పోసి పెట్టినాం. ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్ కాబట్టి 1 వీక్ ఒకసారి వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మా ఇల్లు మ్యాక్సిమం వైట్ థీమ్లోనే ఉంటుంది కాబట్టి అక్కడెక్కడ కొంచెం పాపప్ కలర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఇక్కడ పెట్టుకున్న ఆర్టిఫాక్ట్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పి బాగా సెర్చ్ చేసినాం. కానీ ఎక్కడ మ్యాచ్ అయ్యేది సరిగ్గా దొరకలేదు. ఒకసారి ఎంబీ మాల్కి వెళ్ళినప్పుడు ఐరిస్ అనే స్టోర్లో నంది కలర్ఫుల్గా కనిపించింది. వెంటనే తెచ్చుకున్నాం. మా ఇంటి థీమ్ కూడా ట్రెడిషనల్ ప్లస్ కాంటెంపరీ, సో దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. మాకు బుద్ధ ఐడల్స్ అంటే బాగా ఇష్టం. చూడగానే పీస్ఫుల్గా అనిపిస్తుంది. మా ఇంట్లో అరౌండ్ 10 ఐడల్స్ దాకా ఉంటాయి. ఎటైనా వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తే వెంటనే తీసేసుకుంటాం. అలానే ఒకసారి శిల్పారామం వెళ్ళినప్పుడు ఇది చూడగానే బాగా నచ్చేసింది, వెంటనే తీసేసుకున్నాం. ఇది బ్రాస్ది. అరౌండ్ 6 to 6.5 kgs ఉంటుంది. ఎప్పుడో ఇలా మనకు ముందు 4-5 years బ్యాక్ తీసుకుంది. ఇది ఇట్లా సెట్ అయిపోయింది. ఇది మా మ్యారేజ్లో అమ్మ వాళ్ళకి ఆల్రెడీనే సర్వ. మా థీమ్కి మ్యాచ్ అయ్యిందని చెప్పేసి పెట్టుకున్నాం. ఒక మెమరీ లాగా ఉంటుంది, ప్లస్ చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఈ ఫ్లవర్స్ ఐకియాలో తీసుకున్నాం. చూడడానికి న్యాచురల్గా అనిపించినాయి అని చెప్పి తీసుకున్నాం. మా ఇంట్లో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏముండవు, ఇదొకటే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మేము ఒక హ్యాంగింగ్ లైట్ పెట్టుకోవాలనుకున్నాం, కానీ మాకు ఆప్షన్ లేకుండే. ఐకియాకి వెళ్ళినప్పుడు ఈ క్యాండిల్ హోల్డర్ మంచిగా అనిపించింది, తీసేసుకున్నాం. ఇది లార్డ్ కృష్ణ పెయింటింగ్. కృష్ణుడు వెనకాల మొత్తం గుమ్మలు. ఈ పెయింటింగ్ నేనే వేసిన. ఇది క్యాన్వాస్ మీద అక్రిలిక్ కలర్స్తో వేసిన పెయింటింగ్. మా ఇంట్లో మొత్తం వైట్స్, వుడ్స్, బ్లూస్, గ్రీన్స్ ఉంటాయి. ఆ థీమ్కి కూడా మ్యాచ్ అయిపోయింది. మాకు చెట్లు పెంచుకోవడం అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో అక్కడక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇది జెర్జర్ ప్లాంట్. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా. ఇది లో లైట్లో కూడా పెరుగుతుంది. ఇది లో మెయింటెనెన్స్ కూడా. 10-15 daysకి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. మేము వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు సపరేట్గా క్రాకరీ యూనిట్ అని ఏం చేయించుకోలేదు. అట్లా మాకు ఇష్టం ఉండదు కూడా. అందుకే ఈ కన్సోల్ టేబుల్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉండేలాగా చూసుకున్నాం. దీంట్లోనే ఒక సైడ్ క్రాకరీ లాగా వాడుకుంటాం, ఇంకో సైడ్ పూజ సామాన్ పెట్టేసుకుంటాం. ఈ డైనింగ్ టేబుల్ మేము అర్బన్ ల్యాడర్లో తీసుకున్నాం. దీనికోసం కూడా బాగా సెర్చ్ చేసినాం. వైట్ అండ్ వుడ్ కాంబినేషన్లో ఉండాలని చెప్పి ఎందులోనూ దొరకలేదు. లాస్ట్ అర్బన్ ల్యాడర్ వెబ్సైట్లో దొరికింది. ఒకసారి స్టోర్కి వెళ్ళి కూడా చూసినాం, మంచిగా అనిపించింది. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. మాకు ఇల్లు కొన్న తర్వాత వుడ్ వర్క్ చేయించుకోవడానికి కొంచెం టైం ఉండే, అట్లనే ప్రైస్ తగ్గుతుందని వెయిట్ చేసినాం. ప్రైస్ తగ్గినాక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఇవి వుడెన్ లైట్స్. ముందు మేము రెంట్కున్నప్పుడు మా ఇంట్లో కూడా కర్టెన్స్ ఉండే. అవి గాలి కట్టి ఇటు ఊతాయి, తలకాయలు కట్టి ఇటు తాకేసరికి మాకు నచ్చలేదు. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇట్లా బ్లైండ్స్ పెట్టించుకున్నాం. ఇవి వెంటిలేషన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా పైకి కిందికి ఇట్లా స్ట్రైట్ పెట్టుకోవచ్చు. బయట ఎవరైనా వచ్చినా కనిపిస్తుంది. యాక్చువల్గా మాకు డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ పెట్టించుకోవడానికి ప్లంబింగ్ పాయింట్ ఇచ్చిండు, కానీ మాకు ఇక్కడ పెట్టుకోవడం ఇష్టం లేకుండే. మాకు డైనింగ్ ఏరియా పక్కనే యూటిలిటీ వచ్చింది, ఇంకా అందులోనే వాష్ బేసిన్ పెట్టించేసుకున్నాం. పక్కనే ఉంటుంది కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు.
ఇది ప్యాంట్రీ యూనిట్. మాకు కిచెన్లో స్పేస్ లేకుండా కాబట్టి మేము డైనింగ్ ఏరియాలోనే పెట్టించేసుకున్నాం. ఈ కోస్టర్స్ శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నవి. ఇవి 100 రూపీస్ ఈచ్ పడ్డట్టుంది. ఇది డైనింగ్ టేబుల్ రన్నర్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిండే. ఇది వుడెన్ క్యాండిల్ స్టాండ్, శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నాం. మా ఇంటి థీమ్కి ప్లస్ యాంటిక్ లుక్ వచ్చేలాగా ఉండాలని చెప్పి అక్రిలిక్ బ్లూ కలర్ వేసేసినాం. ఇది గ్లాస్ కోస్టర్స్, శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నవే. ఈ 2 జార్స్ కూడా శిల్పారామంలో తీసుకున్నవే. ఇది సాల్ట్ డిస్పెన్సర్. ఇది మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చూడడానికి కలర్ఫుల్గా అనిపించింది అని చెప్పి తీసుకున్నాం. ఇంతకుముందు మా అత్తమ్మ వాళ్ళకి కిరాణా షాప్ ఉండే, ఇప్పుడు లేదు, తీసేసిండ్రు. మేము ఒకసారి వెళ్ళినప్పుడు మాకు అక్కడ గల్లపెట్ట కనిపించింది. అదొక 30-40 ఇయర్స్ బ్యాక్ది. మాకు వింటేజ్ ఐటమ్స్ యూజ్ చేయడం అంటే బాగా ఇష్టం. సో మేము వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాం. ఆ గల్లపెట్టెలో ఇవి కాయిన్స్ వేసుకోవడానికి వాడుకుంటారు. 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ అట్లా. దీన్ని చూడగానే మాకు డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఇది టేక్ వుడ్ది కాబట్టి మేము చూడడానికి కొంచెం రస్టిక్ లుక్ ఉండాలని చెప్పేసి వుడెన్ ప్రైమర్ వేసి డైనింగ్ టేబుల్ మీద వాడుకున్నాం. మా ఇంట్లో ఉన్న క్రాకరీ మ్యాక్సిమం ఐకియాలోనే తీసుకున్నాం. ఇవి కూడా మా ఇంటికి మ్యాచ్ అవ్వాలని చెప్పి గ్రీన్ కలర్లోనే తీసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.